మీరు 100 రోజుల లిమిట్ లో ఉన్నది ఏదో చెప్తున్నారు ఆయన 50 రోజుల్లో నేను వచ్చి ఫలితాలు చూపిస్తాను లేకపోతే నన్ను రోడ్డు మీద అడగండి అన్నాడు ప్రధానమంత్రి 50 మీరు ఇంకా 100 పోయారు సార్. మీరు ప్రొఫెసర్ కాబట్టి కొన్ని గుర్తుంటాయి సార్. కాబట్టి ప్రజాక్షేత్రంలో వెళ్ళినప్పుడు మాట్లాడు. ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాకుండా జనరల్ గా ఒక విశ్లేషకుగా మాట్లాడితే ఒక విద్యార్థి నాయకుడిగా, ఒక బహుజన నాయకుడిగా, ఒక దళిత నాయకుడిగా, ఉద్యమ నాయకుడిగా ఎన్ని విభాగాల్లో పనిచేసినట్టు ఒక సబ్ ఎడిటర్గా పనిచేసిన ఇన్ని విభాగాలు పనిచేసిన ఒక వ్యక్తిగా నేను అడుగుతున్నా సార్. ఆ ఎలక్షన్ టైంలో ప్రజలు ఈ మేనిఫెస్టో ఎవరు చూడలే, సమయం దొరకలే ప్రజలకు. లేదు సార్, ఎందుకంటే సమయం తక్కువ ఉంది, 15 రోజులే ఉంది. ఇక్కడ మేనిఫెస్టో రిలీజ్ అవుతున్న కార్యక్రమం చేసుకుని కానీ ప్రజలకు తిరిగే కాదు. ప్రజలు ఒకటి ఇది నేను శ్రీనివాస్ గారి తరఫున ఇప్పుడు మాట్లాడాలంటే నోటిఫికేషన్ డేట్ దగ్గర నుంచి పోలింగ్ డేట్ వరకు పూర్తిగానన్ని హామీలు ప్రింట్ చేశారని గురుగారు విషయం అంటే మేము పార్టీ పరంగా తీసుకునే ఎజెండా మేనిఫెస్టో చదువుకుంటూ వెళ్తున్నాం. కానీ ప్రజలు ఏం చూసినట్టే ఆ 9 సంవత్సరాలు జరిగినటువంటి ఒక సరాచం కావచ్చు, అరాచం కావచ్చు, రకరకాలుగా విన్యాసం కావచ్చు, అవన్నీ ప్రజలకు ఎక్కిపోయారు. ప్రజలకు తెలియదు ఇవన్నీ కూడా. ముందే చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీగా కాకుండా జనరల్గా చెప్తున్నారు సార్. ప్రజలు ఈ వైపు చూడలే, ప్రజలకు మైండ్ ఒకటే ఉంది, మీరు ఈ మాట అన్నారంటే కాంగ్రెస్ ప్రజానుగ్రహంతో రాలేదు, ఆ పార్టీ పట్ల వ్యతిరేకతతో మీరు అధికారంలోకి వచ్చినట్టు అవుతుంది. ఆ మాట అనేటట్టయితే నువ్వు నన్ను లోపలేసావు కాబట్టి నేను ఆ రోజే తొడగట్టి ఛాలెంజ్ చేశాను, ఎక్కుతాననే తప్పు అవుతుంది. అయితే మన రెడ్డి గారు కష్టపడి ఎలక్షన్లో ప్రచారం చేసుకొని ప్రజల అనుగ్రహాన్ని పొంది మ్యాండేట్ పొంది ఇక్కడికి వచ్చినట్టు. అప్పుడు ఈ వ్యతిరేకత అనేది నెగ్లిజిబుల్. దాన్నే కనుక అంశంగా తీసుకునేటట్టయితే నేను తొడగొట్టి చెప్పాను, ఆ రోజే చెప్పాను, చూసావా నేను లోపలేస్తానన్నాను లేదా బయటకు వస్తాను, ఇది తప్పు అవుతుంది. అన్నట్లు చెరుకు ఎదుగా ఉండదు సార్. శపథం ఒక అంశం, పట్టుదల ఒక అంశం, కార్యదీక్ష ఒక అంశం, పాలన సంక్షేమం ఒక అంశం. మీకు తెలియదు కాదు, నేను మీకు చెప్పడం కాదు, కానీ ప్రేక్షకులకు సోదరులకు నాకన్నా చిన్నవారు చెప్తాను. మీరు పెద్దవారు, మీరు వాళ్ళ మెన్షన్ చేశారని చెప్తున్నా. వారిని పెట్టినటువంటి బాధలు, వాళ్ళ బిడ్డ పెళ్లి కూడా ఎత్తుకోపోవడం చేసినటువంటి అంశాలు ఇప్పుడు అవన్నీ ఉంటాయి. ఆయన ఒక మాట, అప్పుడు ఆ రోజు ఆయన తెలుగుదేశం పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నాడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లేడు. అప్పుడు ఒక పద్ధతి ఉంటుంది. కేసీఆర్ గారు ఆ రోజు ఏం చెప్పాడు, కేసీఆర్ చచ్చుడా తెలంగాణ వచ్చుడా అన్నాడు. ప్రతి మనిషికి ఒక విజన్ ఉంటుంది, ఒక్కొక్కరు విజన్తోనే పనిచేసేటువంటి నాయకత్వం ఉంటుంది. కాబట్టి ఆ దినం ఆయన ఛాలెంజ్ ఇచ్చారు. లైవ్లో చూసాం మనం. ఆ రోజు గడ్డం లేదు, స్మార్ట్గా ఉన్నాడు. ఆ రోజు బయటకు వచ్చేసి చెప్పిండు, నేను నిద్రపోలేను, మీ అంత చూస్తా అని చెప్పిండు. దాన్ని దృష్టిలో పెట్టుకుని అంచెలంచెలుగా తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చి కాంగ్రెస్ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ చేసి, మరి ఎంతో అతిరత మహారథులు ఉన్నా కూడా ఆయన నడవడిక ఒప్పించి నేర్పించి మరి అందరినీ మమేకం చేస్తూ అందరినీ తలో 4 మళ్ళీ ఉండి మరి రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు చేసిండు. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ అంటే ముళ్ళు రాళ్ళు రప్పలు ప్రేమ అన్నీ ఉంటాయి. ఇప్పటికే 5 ముఖ్యమంత్రులు ఉంటారు, అది కామన్ సార్. అది పెద్ద పార్టీ, సుదీర్ఘంగా ఉన్న పార్టీ, దాంట్లో ఉంటారు, బరాబర్ ఉంటారు. ప్రతి ఒక్కరికి హక్కు ఉంది, దాంట్లో అడిగే హక్కు ఉంది, నాది అడిగే హక్కు ఉంది. కాబట్టి ఇక్కడ అడిగితే క్లోజ్. కాబట్టి సార్ గుర్తు చేసి మాకు చెప్తున్నారు సార్, ఈ అంశంలో ప్రతి మనిషికి ఒక విజన్తో ఒక పట్టుదలతో చెప్పిన అంశం, దాని ప్రకారమే కార్యదీక్ష చేసిండు. అట్లా శబ్దం చేసి ఇంట్లో వండుకోలే, లక్ష్యంగా చేసిండు, ప్లానింగ్ చేసిండు. ఒక ప్రణాళికతో పోయి ఈరోజు విజయం సాధించిండు. ప్రజలను మెప్పించుకోడు, పాలన జరుగుతుంది. పాలన వైపు సార్ విజయం సాధించారు, విజయం మీ వశమైంది. కానీ ప్రజలకు మీరు చేస్తున్నది ఏంటి అనేది ఇప్పుడు బీఆర్ఎస్ అడుగుతుంది. వాళ్ళు అడగాలి సార్, వాళ్ళు అడగాలి. అడిగితేనే ప్రతిపక్షం, అడగకపోతే మళ్ళీ మనం ఉత్తది అనుకుంటాం. అడగండి, బరాబర్ చెప్తున్నారు సార్. టీఆర్ఎస్ అదంటల్లా మీరు ఏం చేశారు ఏం చేయలేదు,
మీరు చేయకుండా మమ్మల్ని ఎందుకు మమ్మల్ని తిడుతున్నారు? తిడుతున్నారు. మీరు అలాగే అది- చేయలేదని పక్కన అది పెట్టారు. అంటున్నా. మీరు చేయకుండా మమ్మల్ని మేమన్నా తిడుతున్నారు. సార్ చేస్తూనే చెప్తున్నాం, ఉమ్. తిట్టడం కాదు, చేస్తూనే చెప్తున్నాం. నిన్న జరిగిన సంక్షేమ కార్యక్రమం కదా, 1500 కోట్లతోటి తప్ప అభివృద్ధి కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమం చేయలేదా? ఇప్పుడు గంధమాల ప్రాజెక్టు ఉంది, గంధమాల ప్రాజెక్టు 2016లో ఓపెన్ చేసిన, మరి ఎందుకు పూర్తి కాలేదు? ఉమ్. అంటే అది దక్షిణ తెలంగాణ, ఉమ్. ఉత్తర తెలంగాణకి 1,00,000 కోట్లు పెట్టి అది కట్టి అక్కడ చేస్తారు. ఇక్కడనేమో మా అన్న అంటున్నాడు జూలాల ప్రాజెక్టు అదొకటి, తర్వాత మన ప్రాణహిత చెవెళ్ళకి సంబంధించి అటు పోయింది. ఇది కనిపించదు ఇంకో గీత. పాలమూరు ఎక్కిపోతుంది సార్, పిఎల్ఐ ఉమ్. పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ ఉంది, మరి ఎందుకు పూర్తి చేయలేదు సార్? ఇప్పుడు ఆయన జాతీయ హోదా అడుగుతున్నాడు, అది పూర్తే కాలేదు. పూర్తి కాకుండానే ఆయన కూడా ముఖ్యమంత్రి గారు మరి పెద్దన్న దగ్గరికి పోయి బడే మియా దగ్గరకు పోయి ఎన్నిసార్లు కలుస్తున్నాడు, దేనికోసం కలుస్తున్నాడు? సరే సరే, ఏదో ఇవన్నీ ఉన్నాయి సార్. చేస్తారు, రాష్ట్రానికి కొన్ని నిధులు తీసుకొస్తారు, నిధుల కోరుతున్నారు. కోసం. సరే, అక్కడ కేంద్ర గారి నుంచి కూడా ఆయన మాత్రం ఏం చేస్తారు అక్కడ నుంచి ఎన్నిసార్లు పోయినా మరి వరంగల్కి అయితే విమానం తీసుకొచ్చింది కదా, రేపు బయ్యారం హక్కు ఉంది కదా, బయ్యారం హక్కు తెలంగాణ హక్కు అని పోరాటం చేసినా కదా, అవన్నీ ఉంటాయి సార్. ఇప్పుడేం లేదు, కసి ఉన్నాడు, పట్టుదల ఉన్నాడు, చేద్దామన్న కసి ఉన్నాడు, డబ్బు మీద వ్యామోహం లేదు, భవనాల మీద వ్యామోహం లేదు, ఉన్నది ఒకటే బిడ్డ. వాళ్ళు స్థిరంగా కోట్లకు పడగెత్తున్నారు అన్నదమ్ములు కూడా. ఒకటే అంశంతో సార్, ఇప్పుడు 10,000 కోట్లు పెట్టి సన్నబియ్యం ఓపెన్ చేసి సార్, ఇక్కడ బడ్జెట్ లేకున్నా అందులో కేంద్రం వాటా 80% అటగా. వాళ్ళు మాడతారు, ఇంకా జడ్జనగర్ జనాలు వాళ్ళు మాడతారు, జగనగర్ జనాలు వాళ్ళు మాడతారు, వాళ్ళు చెప్పుకోరు కదా. అప్పుడు వాళ్ళు కూడా చేసిన చాలా ఉన్నాయి కదా, ఇంతకుముందు వాళ్ళు ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయి కాదు, కదా. 5 కిలోలు అవును సార్, కాదు, 5 కిలోలు మీరు ఇస్తూ ఒకటే కిలో మీరు ఇచ్చేది. వాళ్ళు మారుతారు సార్. ఇప్పుడు వాళ్ళు చేసిన కూడా చాలా ఉన్నాయి కదా. 10 ఏళ్ళు అయిపోయింది, ఇది 11వ సంవత్సరం. నిన్నటితోనే ఒక సంవత్సరం అయింది, గతంలో చాలా 11 సంవత్సరాలు అయింది సార్. వాళ్ళు ఇచ్చిన హామీలు 27 ఏమో కేంద్ర ప్రభుత్వం ఇస్తే 2 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కలుపుకొని రాష్ట్ర దీన్ని ప్రభుత్వం పంపిణీ చేస్తున్నారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు, 11 సంవత్సరాలే. ఏడున్నాయి అవి? మనలో రిటైర్మెంట్ ఏజ్ పెంచుతారు. మనం బరబరిస్తాం. అవును సార్, వచ్చి 6 నెలలు అయింది, బరబరిస్తాం సార్. వచ్చిన బరబరిస్తాం సార్. 50 నెలలు 4,000 ఉద్యోగాలు ఇచ్చినాం మనం, 59 ఉద్యోగాలు ఇచ్చినాము. దాదాపుగా పెట్టుబడులు తీసుకొచ్చినాము. జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఎన్నో వనరులు తీసుకొస్తున్నాం. చేస్తున్నటువంటి అంశం ఉంది. ఇప్పటివరకు కూడా కాదు, ఇవన్నీ మీరు చేస్తున్నాం అని చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారు నన్ను కోసుకు తిన్నా నాకు రూపాయలు అని చెప్తారు. సార్ ఇప్పుడు అంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న సందర్భం ప్రజలకి మనం ఒకటి చెప్పాలి సార్, కదా ఈ విధంగా అనేది. ఆ మాట సందర్భోచితంగా మాట్లాడే మాట, ప్రజలతో అన్న మాటలు కావు. టీఎన్జిఓస్ వాళ్ళు ఆర్టీసీ ఆపించే కార్యక్రమం చేశారంట. ఆర్టీసీ కార్మికులు వాళ్ళు ఆ రోజు మేము ధర్నాకి వెళ్తామంటే కూర్చోబెట్టి మాట్లాడి, అయ్యా డబ్బులు లేవు అర్థం చేసుకోండి, రైట్. నన్ను కోసినా రావని చెప్పాడు. కానీ ప్రజలే అది 4 గోడల మధ్య ప్రజలే మీడియాపూర్వకంగా మాట్లాడారు. ఆయన పటేల్ కాబట్టి పబ్లిక్ గా మాట్లాడినా కాదు, ఇదేంటి? మాట్లాడు. కాదు, ఆయన చెప్పొచ్చేది ఏంటంటే ఎక్స్టెంపోర్ లో మాట్లాడుతుండగా అలాగా. రాములు గారు నా కామెంట్ కానీ ఆయన ఎక్స్టెంపోర్ గా మాట్లాడుతుండగా సీఎం లోంచి రేవంత్ రెడ్డి బయటకు వచ్చాడు. ఇది కరెక్ట్, ఎందుకంటే ఎందుకంటే అన్న మంచి మాట చెప్పాను. ఏం చెప్పారు? సీనన్న చెప్పండి. మా కాలేజీలో సీనియర్ కాబట్టి సీనన్నకు అన్ని విషయాలు తెలుసు కాబట్టి మేము బచ్చ సీనన్న కాదు, మేము అచ్చ సీనన్న అంటాం. ఆయన ఇప్పుడు సలహాలు ఇస్తుండు, అది మళ్ళీ కేటీఆర్ హరీష్ రావు గారు ఎందుకు ఇస్తలేరు? వాళ్ళు తెలంగాణ బిడ్డలే మాజీ మంత్రులు కదా. రాములు గారు అడిగారు, మళ్ళీ ఆయనకున్న ప్రేమ తెలంగాణ మీద వాళ్ళకి ఎందుకు లేదు? కాదు ఇప్పుడు మీరెంతో కాదు, రాములు గారు అడిగారు, శ్రీనివాస్ గారు ఇచ్చారు. ఆయన రెడ్డి గారు అడిగితే మీరు గారు ఇస్తారు. తెలంగాణ ఉద్యమకారుగా మారుతున్నాడు. మీరెంత చిత్తశుద్ధితోటి ప్రభుత్వాన్ని వెనకేసుకొస్తున్నారు. అదే మేము పని చేస్తూ చెప్తున్నాం, పని చేస్తూ విమర్శిస్తున్నాం. కాబట్టి ఏం చెప్తున్నాం అంటే ఖచ్చితంగా ఈ డిస్కషన్ లో శ్రీనివాస్ గారి పార్టీ వి విల్ స్టాండ్ విత్ ద గవర్నమెంట్ అని చెప్తున్నారు. ఇంకొక విధంగా మీరు 5 సంవత్సరాల పాటు మీరు కదలకుండా ఉండండి, ప్రగతి సాధించండి అంటే వి విల్ స్టాండ్ విత్ ద గవర్నమెంట్ అని కదా ఆయన చెప్తున్నారు కదా. ఈ 5 ఏళ్ళు కూడా ఇప్పుడు ఎలాగ 2 ఏళ్ళు కంప్లీట్ అయింది, అదే 16 నెలలు 18 నెలలు అయింది. ఈ ఇంకా మిగతా ఉన్న రోజులన్నీ కూడా మీరు జాగ్రత్త పరిపాలన చేయండి, ప్రజల మన్ననలు మద్దతు కోరుకోండి అని శ్రీనివాస్ గారు చెప్తున్నారు. ఓడించండి. అంటే ఆయన వేరే రకంగా అన్నారని మీరు నిజంగా అట్లా కోరుకోండి. ఇప్పుడు మీకు వస్తున్న వ్యతిరేకతను మీరు తిప్పి కొట్టడం చెప్తున్నాడు గారు కూడా మనం చెప్పారు. ఇప్పుడు ఆయన వాసవి మాత బిడ్డే కాబట్టి
ప్రేమత్వానికి ప్రతిరూపం కాబట్టి ఆయన సలహా చెప్తున్నాడు వ్యక్తిగతంగా. ఇది వాడేసారు సెంటిమెంట్ డైలాగ్ రైట్. పార్టీపరం అది పార్టీ స్టాండా వాళ్ళు ఇది ఓడితే కాదు, వాళ్ళు కాదు, మన వాళ్ళు కాదు. వాళ్ళు దయ్యాలు కాదు దేవుళ్ళు వాళ్ళు. రాములు గారు, ఇది పార్టీ స్టాండ్ అయితే బస్ శ్రీనివాస్ గారు నా పార్టీలు కూడా ఉంచలేండి. అదే. ఆయన వ్యక్తిగతంగా చెప్పిన అవును సార్. అయితే ఇప్పుడు వాళ్ళు ఈ విధంగా వాళ్ళు మాట్లాడమన్నా వాళ్ళు నిజంగా దేవుళ్ళు దయ్యాలు గారు. రాములు గారు నిజంగా PRS అయితే PRS కాదు. రాములు గారు ఒక line నాది వినండి. సార్. నువ్వు కూడా సార్, ముగిద్దాం, ముగిద్దాం. దానికి కూడా ఒక మాట. ఎందుకంటే ఆయన ఇదే ముక్క నేను వారిని అడిగాను, ఎవరిని మన పార్టీ స్టాండ్ అని. అవును మన డిస్కషన్ జరుగుతుండగానే పార్టీ స్టాండ్ నేను చెప్పంగానే నేను ఎంబడి అడిగాను, ఇది పార్టీ స్టాండ్ అని. ఆయన అవునన్నారు. అది పార్టీ స్టాండ్, అందుకనే నేను ఇందాక అన్నాను దే ఆర్ స్టాండింగ్ బిహైండ్ యూ అని. పార్టీ స్టాండ్ అయితే అన్న సీనియర్ నాయకుడు ఉద్యమకారుడుగా చెప్పినట్లు పార్టీ స్టాండ్ లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్పండి. పార్టీ ప్రధాన బస్ కార్యదర్శి శ్రీనివాస్ గారు చెప్పండి. వాళ్ళు అనౌన్స్ చేయమన్నారు. కానీ